హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టుడే టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మీ రిలేషన్‌ని ఎండ్ చేశారా? లేదా ఎండ్ చేయలేకపోతున్నారా? మీ పార్ట్నర్ మైండ్‌లో మీ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేది ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చండి. ఈ రీడింగ్ రిలేషన్‌లో ఉన్నవాళ్ళు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, మరి ఏ రిలేషన్ అయిన వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మీ మనసులో తలుచుకోండి. అప్పుడే మీకు ఈ రీడింగ్ బాగా రెజనేట్ అవుతుంది. అలాగే రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. రిలేషన్ ఎండ్ చేశారా లేదా, తన మైండ్లో మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. కొన్ని కార్డ్స్ అయితే తీసేస్తాను. క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్. టాక్సిక్ పర్సన్స్ ఉన్నారండి. థర్డ్ పర్సన్స్ అంటే ఫ్యామిలీ ఉంది, ఎక్కువగా ఫ్యామిలీ చూపిస్తుందండి. టాక్సిక్ పర్సన్స్ అంటే మీతో క్లోజ్గా ఉండి, మీతో ఫ్రెండ్లీగా ఉండి, మీ మీ రిలేషన్ని విడదీసిన వాళ్ళు, మిమ్మల్ని మీ గురించి చెడుగా ఎదుటి వాళ్ళకి చెప్పేవాళ్ళు, మీ వెనకతల బ్యాడ్గా వేరే ఒకరికి చెప్పేవారు. ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ అయితే మీ లైఫ్లో చాలామంది ఉన్నారండి. మీ రిలేషన్ని, మీ పర్సన్ని, మిమ్మల్ని కూడా మీ ఇద్దరి రిలేషన్ సపరేట్ అవ్వడానికి, బ్రేక్ అవ్వడానికి కూడా ఈ టాక్సిక్ పర్సన్సే కారణమండి. అండ్ థర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. మేబీ వాళ్ళు ఎవరనేది ఈ ఫ్యామిలీ అనుకుంటే అండి. మీ ఎక్కువగా ఫ్యామిలీని చూపిస్తుంది ఇక్కడ. మ్యారీడ్ అయిన వాళ్ళకి ఎక్కువగా ఇది రెజినేట్ అవుతుందండి. ఇది 2 కార్డ్స్. అందుకే మేబీ మీ నుంచి మీ పర్సన్ అయితే దూరంగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు. కొంతమందిని లెస్ కాంటాక్ట్లో అయితే ఉంచినట్టున్నారండి మీ పర్సన్. కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నట్టున్నారు. ఈ టాక్సిక్ పర్సన్స్ గురించే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారండి. మిమ్మల్ని మీ నుంచి దూరంగా ఉంటున్నారు. అందుకే మీ రిలేషన్ని కూడా మీ పర్సన్ అయితే ఎండ్ చేశారు. కానీ మీ పర్సన్ లైఫ్లో ఈ రిలేషన్ బ్రేక్ చేసినప్పటికీ కూడా ఇంకా హోప్ అయితే ఉందండి. మీ పర్సన్కి చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ కోసమే మీ రిలేషన్ని హ్యాండ్ చేయాలా వద్దా అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. అందుకే కొంతమందిని అయితే లెస్ కాంటాక్ట్లో ఉంచారు, కొంతమందిని హ్యాండ్ చేసినట్టున్నారండి. బ్లాక్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. కొంతమంది లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ రిలేషన్ని ఎండ్ చేసి మీ రిలేషన్ అంటే సడన్గా బ్రేక్ అయ్యిందండి. అంటే కొంతమంది టాక్సిక్ పర్సన్స్ మీ గురించి ఒక బ్యాడ్గా చెప్పడం కానీ, లేదంటే మీ రిలేషన్ని విడదీయాలని చెప్పి కొంతమంది అనుకుని విడదీసినందుకు కానీ సంథింగ్ మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయింది సడన్గా.
వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ గురించి అవ్వచ్చండి. థర్డ్ పర్సన్ అండ్ టాక్సిక్ పర్సన్స్ చాలామంది ఉన్నారండి మీ లైఫ్‌లో. మ్యారీడ్ పీపుల్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. మ్యారీడ్ అయి సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి కూడా ఎక్కువగా ఇది వర్తిస్తుందండి. మేబీ మిమ్మల్ని ఒక టాక్సిక్ పర్సన్స్ వల్ల మీరైతే విడిపోయారు. మీ రిలేషన్ అయితే దూరంగా ఉండడానికి కారణమైతే ఈ టాక్సిక్ పర్సన్సేనండి. అందుకే మీ పర్సన్ మీ రిలేషన్ ఎండ్ చేశారు. అంటే లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్‌లో ఉంచారు. మీ నుంచి దూరంగా ఉంటున్నారు. మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ మీ పర్సన్ అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు మీ గురించి. మీ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి. మీ పర్సన్ హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. మీ పర్సన్ అయితే మీ విషయంలోనే తన ఆలోచనలు స్టెబిలిటీ తీసుకురావాలని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని మీ రిలేషన్ని నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్‌లో ఉంచినా, మీ నుంచి సెపరేషన్‌లో ఉన్నా, మీ నుంచి దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ తన మనసులో అయితే మిమ్మల్ని ఇంకా ఎండ్ చేయలేదండి మీ రిలేషన్‌ని. తన మనసులో ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ అయితే తన మనసులో ఇంకా మీ రిలేషన్‌నయితే ఎండ్ చేయలేదండి. భయపడుతున్నారండి మీ పర్సన్. ఈ టాక్సిక్ పర్సన్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, థర్డ్ పర్సన్స్ గురించి మీ పర్సన్ అయితే భయపడుతున్నారు. మేబీ పైకి మీ రిలేషన్ ఎండ్ చేసినప్పటికీ కూడా తన మనసులో అయితే మీ రిలేషన్ గురించి ఇంకా ఆలోచిస్తున్నారండి. మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మనసులో అయితే ఈ రిలేషన్ అయితే ఎండ్ చేయలేదండి. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే హార్ట్ బ్రేక్‌లో ఉన్నారండి. తన ఆలోచనలో స్టెబిలిటీ తీసుకురావాలి. మీ రిలేషన్‌ని అయితే సక్సెస్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. మీ రిలేషన్ బ్రేకప్ చేసినా కూడా ఇంకా మీ రిలేషన్‌ని ఇంకా న్యూ బిగినింగ్ చేయాలనే హోప్ అయితే మీ పర్సన్‌కైతే ఉందండి. భయపడుతున్నారండి. తన ఆలోచనలు అలజడితో ఉన్నాయండి మీ గురించి. అంటే మీ టాక్సిక్ పర్సన్స్ మీ వెనకతల లేదంటే మీ పర్సన్ వెనకతల ఎవరో ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళ వల్ల మీ పర్సన్ అయితే భయపడుతున్నారు. స్ట్రగుల్ అవుతున్నారండి మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా ఉండడం. మీ పర్సన్‌కి అయితే మీ నుంచి దూరంగా ఉండడం అయితే మీ పర్సన్‌కి ఇష్టం లేదండి. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంటే టాక్సిక్ పర్సన్స్ ఇలాంటి థర్డ్ పర్సన్స్ అలాంటి కొంతమంది మీ రిలేషన్‌లో ఉన్నారండి. వాళ్ళ వల్ల మీ పర్సన్ అయితే మీకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ వల్లే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారండి. మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారు. బట్ మీ పర్సన్‌కైతే తన మనసులో అయితే ఇంకా మీ రిలేషన్ అయితే ఎండ్ చేయలేదండి. మీతో ఇంకా న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌కైతే హోప్ అయితే ఉందండి. మిమ్మల్ని కలుస్తారు అని చెప్పి. బట్ భయపడుతున్నారండి అంతే. స్ట్రగుల్ అవుతున్నారండి మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండడం వల్ల. బట్ మీ పర్సన్‌కైతే పైకి మాత్రం మీ పర్సన్ అయితే ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా తనకు ఫీలింగ్స్ లేనట్టుగా, మీ మీద లవ్ లేనట్టుగా కనిపిస్తున్నారు. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదండి మీ పర్సన్‌కి. మీ మీద అయితే మీ పర్సన్‌కి చాలా లవ్ అయితే ఉందండి. చాలా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ మీద అయితే అట్రాక్షన్ అయితే ఉందండి మీ పర్సన్‌కి. మీ పర్సన్ అయితే ఈ రిలేషన్‌ని ఇంకా ఎండ్ చేయలేదండి. తన ఆలోచనలతోనే తనని తానే మోసం చేసుకుంటున్నారండి మీ పర్సన్. కొంతమందికి భయపడుతున్నారు. తనకి మీ రిలేషన్‌ని విస్ఫుల్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. న్యాయం కావాలండి మీ పర్సన్. మీకు న్యాయం చేయలేకపోతున్నారు. తనకు తానే న్యాయం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి మీ పర్సన్ అయితే
ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ మైండ్‌లో అయితే మీకు న్యాయం చేయాలి అని ఉందండి. తనకి తాను న్యాయం చేసుకోవాలని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. బట్ కొంతమంది టాక్సిక్ పర్సన్స్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీస్ వల్ల మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా ఉంటున్నారు. మిమ్మల్ని దూరం పెడుతున్నారండి. బట్ వాళ్ళ మనసు మీ పర్సన్ మనసులో అయితే ఇంకా ఈ రిలేషన్ అయితే ఎండ్ చేయలేదండి. మీ పర్సన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. మళ్ళీ ఈ రిలేషన్ మళ్ళీ బాగుంటుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పి మీ మీ పర్సన్‌కి తనంతట తను బ్రేకప్ చేసిన ఈ రిలేషన్‌ని తనకు మాత్రం హోప్ అయితే ఉందండి మీ పర్సన్‌కి. మీ పర్సన్‌కైతే ఇప్పుడు న్యాయం మీకు చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి మీకోసమే. మీకు న్యాయం చేస్తేనే మీ పర్సన్ కూడా తనకు తను న్యాయం చేసుకున్నట్టు అవుతుందని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్‌లో నుంచి ఈ టాక్సిక్ పర్సన్స్ మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మీ రిలేషన్ అయితే ఒక స్టెబిలిటీ ఉంటుందండి. మీ రిలేషన్ అయితే మళ్ళీ సక్సెస్ అవుతుంది. మీ రిలేషన్‌లో మీకు ఫ్యామిలీ మీ మధ్యన మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అడ్డుగా ఉందా? థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? లేదు అంటే మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కన ఎవరైనా టాక్సిక్ పర్సన్స్ మీ గురించి బ్యాడ్‌గా చెప్పి మీ రిలేషన్‌ని విడదీసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్నప్పుడే మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ అవుతుందండి. మీ పార్ట్నర్ మళ్ళీ మీ రిలేషన్‌కి ఒక స్టెప్ తీసుకోగలిగే శక్తి అయితే మీ పార్ట్నర్‌కి ఉంటుంది. బట్ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే ధైర్యం చేయలేకపోతున్నారండి మీ పర్సన్. ఈ టాక్సిక్ పర్సన్ మాటలు విని మీ రిలేషన్ అయితే మీ పర్సన్ అయితే ఎండ్ చేశారు. బట్ మీ పర్సన్ మనసులో అయితే మీ రిలేషన్ ఇంకా ఎండ్ చేయలేదండి. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌కి అయితే చాలా ప్రేమ అయితే ఉందండి. చాలా లవ్ ఉంది. చాలా ఫీలింగ్స్ కూడా మీ మీద మీ పర్సన్‌కి అయితే ఉన్నాయండి. మీ మీద చాలా లవ్ ఉంది. కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారండి మీ పర్సన్. బట్ ఈ టాక్సిక్ పర్సన్ వల్ల మీ పర్సన్ అయితే భయపడుతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే మీ లైఫ్ నుంచి దూరంగా ఉంటారో, అది ఫ్యామిలీ అవ్వనివ్వండి, థర్డ్ పర్సన్ అవ్వనివ్వండి, లేదంటే ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ నుంచి దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడే మీ లైఫ్‌లో సక్సెస్ ఉంటుందండి. మీ పర్సన్ ధైర్యంగా మళ్ళీ మీ రిలేషన్‌ని అయితే న్యూ బిగినింగ్ చేయగలుగుతారు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ ఆ టాక్సిక్ పర్సన్స్ అండ్ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మనసులో ఈ రిలేషన్ ఎండ్ చేయాలి అని ఉండకపోయినా కూడా, ఎండ్ చెయ్యకపోయినా కూడా పైకి ఈ కొంతమంది పర్సన్స్ వల్ల మీ పర్సన్ అయితే ఈ రిలేషన్ అయితే ఎండ్ చేశారండి. నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంచారు. కొంతమందికి అయితే ఈ మీ పర్సన్ ఈ రిలేషన్ ఎండ్ చేయలేకపోతున్నారండి. అందుకే లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంచారు. మేబీ మీ పర్సన్‌కి అయితే తన మనసులో ఇంకా ఈ రిలేషన్‌ని ఎండ్ చెయ్యాలి అని ఏమాత్రం లేదండి. మీకు న్యాయం చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మీ పర్సన్ అయితే ఇలా ఉంటున్నారు. కానీ మీకు న్యాయం చేస్తారండి మీ పర్సన్. మీకు న్యాయం జరిగితేనే మీ పర్సన్‌కి కూడా న్యాయం జరిగినట్టు అవుతుందండి. ఆ విషయం మీ పర్సన్‌కి కూడా బాగా అర్థమైంది. మీ మీద ప్రేమ ఉన్నా కూడా మీ పర్సన్ కొంతమంది పా టాక్సిక్ పర్సన్స్ ఫ్యామిలీ వల్ల మీకు దూరంగా ఉండి మమ్మల్ని దూరం పెడుతున్నారు. మీ పర్సన్ అయితే మీ రిలేషన్ అయితే ఎప్పటికీ ఎండ్ చేయరండి. తన మనసులో మాత్రం మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మీరంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టం ఉందండి. మీ పర్సన్ తన ఫీలింగ్స్‌ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ టాక్సిక్ పర్సన్స్ అందరూ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతేనే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని డిసైడ్ అవ్వారండి. ఆ ధైర్యం కూడా అప్పుడే చేస్తారు మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. ఏ నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితిలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి. కొంతమంది టాక్సిక్ పర్సన్స్ మాటలు విని మీ మీ రిలేషన్‌ని ఎండ్ చేయాలని అనుకున్నాను అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారు. బట్ తప్పట్లేదండి మీ పర్సన్‌కైతే మీ నుంచి దూరంగా ఉండడం.
ఎప్పుడు మీ దగ్గరికి రావాలి, మమ్మల్ని తన దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. బట్ భయపడుతున్నారండి మీ పర్సన్ అయితే. అండి ఇవాల్టి రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.